హలో గాయ్స్, నమస్తే అందరికీ. ఎట్లుర్రు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ దినుశ్రీ. సో ఈ వీడియో ఎందుకు ఇట్లా రికార్డ్ చేస్తున్నానంటే, నాకు మా చెల్లి నా మీద వాటర్ ప్రాంక్ చేసింది. నాకు తెలియకుండా నేను తన మీద తెలియకుండా నేను కూడా రివెంజ్ ప్రాంక్ చేయాలి కదా. సో మా చెల్లి మా మమ్మీ అయితే టీవీ చూస్తుర్రు. పిచ్చి టీవీ ఒక్కసారి పెడితే టీవీలోనే ఉంటాయి కళ్ళు అనమాట. మా చెల్లె పావులా తడుకొని అంత సర్దేస్తుంది. సో నాకు అస్సలు ఏం ప్రాంక్ చేయాలో ఐడియా లేకుండే. సో నేను ఏం చేసిన అంటే, వీళ్ళిద్దరూ ఏంటంటే టైంకి నాకు లెమన్ జ్యూస్ చేసి ఇవ్వమన్నారు అనమాట. లెమన్ జ్యూస్లో నేను ఏం యాడ్ చేసినాను, ఫస్ట్ పెద్ద చెంబు నిండా షుగర్తో లెమన్ జ్యూస్ చేసిన. చిన్న గ్లాస్లో ఏం చేసినానో మీరే చూసేయండి అని నేను చెప్పాను. ఫస్ట్ నేను లెమన్ జ్యూస్ ప్రాసెస్ ఏం చెప్పాను, మీకు ఆల్రెడీ లెమన్ జ్యూస్ ఎలా చేయాలో తెలుసు కాబట్టి. సో ఫస్ట్ మనం లెమన్ని పిసికి పిండి చక్కెర వేసి నీళ్ళు వేసి అదంతా ప్రాసెస్ అవసరం లేదనమాట ఇప్పుడు మనకి. సో నేనేంటంటే ఈ లెమన్ జ్యూస్లో ఏదో ఒకటి యాడ్ చేద్దాం అనుకున్నా. ఈలో ఏం చేసిన అంటే, చిన్న గ్లాస్లో సాల్ట్ వేసిన, టోటల్ 3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసిన అనమాట. అయితే ఫస్ట్ మా చెల్లికి దాపించే ముందు మా మమ్మీకి దాపించిన. వద్దు మా, చాలా సాల్టీగా ఉంది, వద్దు అని అన్నది. సో మా చుట్టుకు వచ్చేసి బయటికి వెళ్ళింది. అండ్ వెయిట్ టు సీ ఆమె రియాక్షన్ చూడండి నా రియాక్షన్ ఎట్లుందా చూడండి. మస్తు జోక్ అనిపిస్తుంది అసలు. టోటల్ పోయి ఉంచేస్తుంది. మళ్ళీ గ్లాస్ నిండా తాగుతా అని అన్నది. అలా 3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసింది. చూడండి కెమెరా మీద వాటర్ ఎట్లా చల్లుతుందో. ఓకే, 3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేస్తే నేను మొత్తం గ్లాస్ తీసుకొని లెమన్ జ్యూస్ అంతా వేసేసింది. సో మా మమ్మీ రియాక్షన్ చూసిరు కదా ఎట్లుందో, మొత్తం సాల్టీగా ఉందని చెప్పింది కదా. మళ్ళా గ్లాస్ మొత్తం తాగు అని అంటే ఎట్లా వస్తుంది చూడు. అనుకోండి కడుగుతుంది కూడా మళ్ళా గ్లాస్ని. ఇంకా టూ జోకి గైస్ అస్సలు. అయితే నేను నెక్స్ట్ టైం ఏదో ఒక రివెంజ్ ప్రాంక్ తీసుకుంటా గైస్. సో ఈ రివెంజ్ ప్రాంక్ ఎట్లుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ రివెంజ్ ప్రాంక్ కూడా ఒకటి ఉంటుంది అనమాట. తిను నా మీద ప్రాంక్ చేసినప్పుడు నేను తన మీద మళ్ళీ రివెంజ్ ప్రాంక్ చేయాలి కదా. సో నేను మళ్ళీ దీంతో పాటు మళ్ళీ వాటర్ ప్రాంక్ చేద్దాం అనుకున్నా ఈ వీడియోనే, కానీ అది కుదరలేదు అనమాట. మమ్మీ వద్దన్నారు. నాది ఎట్లా తడిపేసింది చూడండి డ్రెస్, అట్లా సాల్ట్ వాటర్ ఇచ్చినందుకు. నాకు కోపం వస్తుంది కదా, నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదా ఏం చేయాలో అని. ఇప్పుడే చెప్తున్నా మళ్ళీ ఇంకో ప్రాంక్ చేయాలి, వాటర్ ప్రాంక్ ఇప్పుడు ఈ వీడియోలోనే అని చెప్తున్నా. కానీ అది అవ్వలేదు. ఎందుకో నాకు చేయాలనిపించలేదు. చేయడం అవసరమా ఎందుకు అని. సో నెక్స్ట్ ప్రాంక్ ఉంటుంది మా డాడీ మీద, చూసేయండి. ఆ ప్రాంక్ వచ్చేసి తొందరలో రాబోతుంది కూడా, రేపు వచ్చేస్తుంది అనమాట ఆ ప్రాంక్. సో నేనే అనుకున్నాను అనమాట చెల్లె మీద ఇంకో ప్రాంక్ చేయాలి అని, కానీ అది కుదరలేదు. సో పిచ్చిలేసి మళ్ళీ ఒక ప్రాంక్ ఉంటుంది గైస్ మా చెల్లె మీద. అది కూడా తొందరలోనే. నేను బి చేస్తా గైస్, మా అక్క ఇష్టప్పుడు నేను బి చేస్తా. ఫస్ట్ నేను చేస్తా. ఫస్ట్ ప్రాంక్ చేసింది నేనే, దాని తర్వాత మా అక్క చేసింది. సో దిస్ ఇస్ అవర్ వీడియో. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. తొందరలో ఇంకో చాలా ప్రాంక్స్ రాబోతున్నాయి. కొన్ని ప్రాంక్స్ అని చెప్పలేము కానీ చాలా ప్రాంక్స్ వస్తాయి. మా డాడీ మీద ప్రాంక్, మెల్లగా మా మమ్మీ మీద కూడా ఒక ప్రాంక్ చేసేది. చెల్లె ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. అండ్ మా చెల్లె మీద కూడా నేను ఒక ప్రాంక్ తీస్తా. ఆమె నా మీద రివెంజ్ ప్రాంక్ అవుతుంది. ఎట్లా 100% ఒక చిప్లా ఏమి ఇస్తానో చూడండి. ఓ జోలో చిప్పా కాదు,
నాకు బుక్ చేయడానికి రాదు గాయస్, అన్నీ మా మమ్మీ బుక్ చేస్తుంది అనమాట. సో చూసేద్దాం అనమాట నెక్స్ట్ ఏం ప్రాంక్స్ వస్తాయో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ like share and share this video to everyone in your family. Thank you for watching our video.